హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఈ విధంగా మంచూరియా చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. టేస్ట్ బాగోదేమో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మిగిలిపోయిన అన్నంతోని దోశలు వడలు కాకుండా ఇలా డిఫరెంట్గా మంచూరియా కూడా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మార్నింగ్ మిగిలిపోయిన అన్నంతో ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేడి వేడి అన్నంతోనైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ మిగిలిపోయిన అన్నంతో మార్నింగ్ అన్నా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మంచూరియాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఎప్పుడు అన్నం మిగిలిపోయినా సరే ఇదే విధంగా మంచూరియా ప్రిపేర్ చేసుకుంటారు. ఈ వీడియో లింక్ కింద పెడతాను. మీరు కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు. నిజంగా మంచూరియా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.